ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని ఫాలో చేస్తే చాలా బాగుంది అనిపిస్తుంది నాకు. ఎందుకో ఏటో తెలుసా, మనకుండే ప్రాబ్లమ్స్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోకూడదు. అలా షేర్ చేసుకోవడం వలన వాళ్ళ దగ్గర మనం చిన్న చూపు అంటే తక్కువగా చూస్తారు. అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతారు. అంటే వీడికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీడు మన ఏం చేస్తాడులే అన్నట్టు ఫీల్ అవుతారు. అందువలన ఎప్పుడు కూడా మీ ప్రాబ్లమ్ని మీ దగ్గర ఉంచుకొని దాన్ని సొల్యూషన్ ఎదుర్కోలేదు తప్ప వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటే నా బాధ తక్కువ అయిపోతే ఏం కాదు, ఇంకా బాధ పెరుగుద్ది. అందువలన ప్రతి ఒక్కరు కూడా మీ ప్రాబ్లమ్ని మీరే సాల్వ్ చేయడం చూడండి. లేకపోతే వేరే వాళ్ళతో షేర్ చేసుకొని వాళ్ళు ఇంకోళ్ళతో షేర్ చేసుకొని అది కరెక్ట్ కాదు. అందువలన మీ ప్రాబ్లం మీరే సాల్వ్ చేసుకోవాలి. ఎప్పటికైనా అలా చెప్పడం వలన వాళ్ళు ఏంటంటే హ్యాపీ ఫీల్ అయిపోయి వీడికి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, వీడు ఇంకేమీ చేయలేడు అనేసి అంటే వాళ్ళ దృష్టిలో మీరనేది కొంచెం దిగజారుతారని అనుకుంటాను. అందువల్లనే నేను ఎప్పుడు కూడా నా ప్రాబ్లమ్స్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోను. అలా షేర్ చేసుకోకుండా నా ప్రాబ్లం నాతో నేనే మాట్లాడుకుంటాను. అంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను ఎలా దీన్ని మామూలు ప్రాబ్లమ్ని రెక్టిఫికేషన్ చేయాలి అనేసి నేను ఆలోచించుకుంటాను. అది నేను ఇప్పుడు చెప్పాలనిపించింది, కానీ ఎవరు కూడా అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఎవరు ఈ విషయాలు చెప్తే ఎవరు కూడా నమ్మరని నాకు తెలుసు. బట్ నా కోసమైనా నాతో నేను మాట్లాడుకోవాలి కాబట్టి నేను చెప్పానే తప్ప వేరే దేనికోసం కూడా కాదు. ఇది ఇప్పటి వరకు ఎవరైనా ఈ వీడియో చూస్తే వాళ్ళకి చాలా థ్యాంక్స్.